హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 74. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అందుకు నేను చావడానికైనా సిద్ధమే అంటూ ఏడుస్తూ బెడ్ పక్కనే టేబుల్ మీద ఉన్న ట్రేలో కత్తి కనిపించగానే అది తీసుకొని ఆయుష్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ, మిస్ యూ ఆయుష్ గారు అని కత్తితో లోతుగా తన కడుపులో గుచ్చుకుంటుంది. అది చూసిన ప్రణవి ఆనందంగా చూస్తూ, ఇవాల్టితో దీని పీడ నాకు పోతుంది, ఇక నేను బావ సంతోషంగా ఉండొచ్చు, ఇది చచ్చాక దీని కూతురు కూడా ఇది లేదు అని బాధతో రోజు ఏడుస్తూ ఆ దిగులతోనే చచ్చిపోతుంది, ఇక నాకు బావకి ఎలాంటి అడ్డు ఉండదు అని నిల్చుకొని కలలు కంటూ ఉంటుంది. ఆశి కడుపులో ఆ కత్తి దిగుతుంది అన్న టైంకి కరెక్ట్గా దేవుడు పంపించినట్టు నిషాన్ ఆయుష్ ఉన్న రూమ్కి రావడం, ఆశి చేస్తూ ఉన్న పనికి షాక్ అవుతూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఆశి చేతిలోని కత్తి లాక్కొని దూరంగా విసిరిపడేస్తాడు. నిషాన్ని అక్కడ చూసిన ప్రణవి కోపంగా పళ్ళు కొరుకుతూ, ఇంకొక 5 సెకండ్స్ లేట్గా వచ్చుంటే ఇది చచ్చుండేది, దీన్ని ఎప్పుడు చంపాలి అనుకున్న ఏదో ఒక శక్తి కాపాడుతూనే ఉంది అని ఆశి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నీష్ అంటూ బాధగా వినిపించిన ఆశి వైపు చూస్తూ, అసలేం చేస్తున్నావు ఆశి నువ్వు? నేను రావడం ఒక్క క్షణం లేట్ అయ్యుంటే అసలేం జరిగేదో తెలుసా? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయబోతున్నావు? నువ్వు ఇలా రియాక్ట్ అవుతావనే కదా నీ దగ్గర అన్నయ్య గురించి నిజాన్ని దాచాము, ఇప్పుడిప్పుడే జరిగిన ఇన్సిడెంట్ గురించి స్లోగా బయటపడుతున్నాము, మళ్ళీ నువ్వు ఇలా చేస్తే మేము ఎలా భరిస్తామనుకుంటున్నావు ఆశి? నిన్న అలా చూసి నా ఊపిరాగిపోయినంత పనైంది తెలుసా అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉన్న ఆశని గుండెలకి హత్తుకుని బాధగా చెప్తాడు. ఎందుకు నీష్ నన్ను ఆపేశావు? నా వల్ల ఎవరికి ఎలాంటి సంతోషం లేదు, నా వల్లే ఆయుష్ గారికి ఇలా జరిగింది, నేను ఒక నష్టజాతకురాలిని నీష్, నేను ఎక్కడుంటే అక్కడ అసలు మంచి జరగదు, ప్లీజ్ నన్ను చావనివ్వు, నేను చేస్తే అయినా ఆయుష్ గారు బాగుంటారు. ఆశి అంటూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు, నువ్వు చచ్చిపోతే అన్నయ్య సంతోషంగా ఉంటాడు అనుకుంటున్నావా? అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే చావుకి ఎదురెళ్ళి నీ కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా నీచుడితో ఫైట్ చేస్తాడు. అన్నయ్య లవ్స్ యూ సో మచ్. ఇప్పటికే అశిక వదిన దూరం అయ్యి అన్నయ్య సగం చచ్చిపోయాడు, నువ్వు కూడా ఇలాంటి పిచ్చి డెసిషన్ తీసుకొని నీకేమైనా అయితే ఉన్న సగం ప్రాణం కూడా పోతుందా ఆశి? వద్దు నీష్, అలా అనకు, ఆయుష్ గారికి ఏం కాకూడదు, ఆయన త్వరగా నార్మల్ అవ్వాలి. అలా అవ్వాలంటే ముందు నిన్ను నువ్వు స్ట్రాంగ్గా ఉంచుకొని నువ్వు త్వరగా నార్మల్ అవ్వాలి. నాకు నమ్మకం ఉంది ఆశి, నీ ప్రేమే అన్నయ్యను తిరిగి మామూలు మనిషిని చేస్తుంది. ట్రస్ట్ మీ, అన్నయ్య త్వరలోనే కాన్షియస్లోకి వస్తాడు. నిజంగా ఆయన నార్మల్ అవుతారు కదా? ఖచ్చితంగా అవుతాడు ఆశి, ఎందుకంటే అక్కడుంది సింహం. సింహం నిద్రలో ఉన్నా సరే దానికి ఉన్న పొగరు పౌరుషం రెండూ తగ్గవు. నా అన్న కూడా అంతే, సింహం ఎక్కడున్నా రాజే అనగానే ఆశి ఏడుస్తూ నిషాన్ కడుపులో మొహాన్ని దాచుకొని ఆయుష్ గారిని అలా చూడలేక ఒక సెకండ్ కూడా బ్రతకాలనిపించలేదు. వాహ్ క్యా సీన్ హై అని అక్కడే ఉన్న ప్రణవి 2 చేతులతో సౌండ్ వచ్చేలాగా గట్టిగా చప్పట్లు కొడుతూ, కట్టుకున్న మొగుడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద పడుంటే ఆ మొగుడు ఎదురుగానే సిగ్గు లేకుండా మరిదితో వదిన సరసాలు. ప్రణవి అంటూ ఆవేశంగా అరిచిన నిషాన్ వైపు చూస్తూ, నువ్వు కాసేపు ఆగు నీష్ అంటూ, ఏంటి నీకు బావ ఒక్కడు సరిపోడా? హో అర్థమైంది, ఇప్పుడు బావ కోమాలో ఉన్నాడు కాబట్టి నీ ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్నోసెంట్ అయిన నిష్ను ట్రాప్ చేసావు, హ్యామ్ ఐ రైట్? నాకు తెలుసే నువ్వు పెద్ద కిలాడివని, బావ లేకుంటే నిష్ లేకపోతే బావ. అవును, వీళ్ళిద్దరేనా లేక నాకు తెలియకుండా ఇంకా చాలా మందిని మెయింటైన్ చేసి? ప్రణవి మాట కంప్లీట్ అవ్వకముందే అక్కడికి వచ్చిన విక్రమ్ ప్రణవి మాట్లాడుతూ ఉన్న ఒక్కో మాటకి కోపంగా పిడికిలు బిగించి లాగిపెట్టి పీకుతాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి నేల మీద పడుతుంది. అది చూసిన ఆశి కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. ఆశి అంటూ మోహిత్ తనని దగ్గరికి తీసుకొని, ఎందుకురా ఇలాంటి బిచ్ కోసం నీ కన్నీళ్ళు వేస్ట్ చేస్తావు? కావాలంటే బావ కోసం వేడు, హ్యాపీగా ఫీల్ అవుతాను, అంతేగాని ఇలాంటి దానికోసం ఏడ్చి నాకు కోపం తెప్పించుకు. మోహిత్ అంటూ కోపంగా అరుస్తూ పైకి లేచి, హౌ డేర్ యూ, నన్నే అంత మాట అంటావా? ఎయ్ షటప్, నోటికొచ్చింది వాగుతావా అని విక్రమ్ ప్రణవి చంపలు పగిలిపోయేలాగా ఆగకుండా కొడుతూనే ఉంటాడు. విక్రమ్ కొట్టే ఒక్కో దెబ్బకు చంపలు అదురుతూ పెదవి చిట్లి రక్తం వస్తూ బుగ్గలు వాచిపోయి వాటి మీద చేతి వేళ్ళు గుర్తులు కూడా పడతాయి. నీష్ ప్లీజ్ సేవ్ మీ అంటూ ఇప్పుడు నిషాన్ మాత్రమే తనను సేవ్ చేయగలడు అనుకుంటూ వెళ్ళి నిషాన్ వెనక దాక్కుంటూ, ఎప్పుడూ సైలెంట్గా ఉండే విక్రమ్లో తనకి మరో ఆయుష్ కనిపిస్తూ ఉంటే గజగజ వణుకుతూ ఉంటుంది. ఏయ్ ముందుకి రావే అని కోపంగా పిలుస్తూ ఉన్న విక్రమ్ని ఆపుతూ,
బ్రో ప్లీజ్ ఆగు అనగానే విక్రమ్ మోహిత్ నిషాన్ వైపు అసహనంగా చూస్తూ వీడి జన్మకి మారడు అని చూస్తూ ఉంటారు. ప్రణవి కూడా నిషాన్ని చూసి నవ్వుతూ థ్యాంక్స్ నిష్ అంటూ ఉండగానే చంప చెల్లుమనేలాగా కొట్టిన నిషాన్ని చూసి మోహిత్ ఆశ్చర్యంగా చూస్తే విక్రమ్కి గట్టిగా విసిల్ వేయాలనిపిస్తుంది. కాకపోతే అది హాస్పిటల్ అవ్వడంతో కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. నీష్ నువ్వు నన్ను కొట్టావా అని చెంప మీద చేయి వేసుకుని షాకింగ్గా చూస్తూ అడుగుతుంది ప్రణవి. ఇన్ని రోజులు అన్నయ్య ఎంత చెప్పినా నువ్వు ఎన్ని తప్పులు చేసినా చిన్నపిల్లవని చెప్పి అన్నీ ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చాను. బట్ ఐఆమ్ డన్. నిన్ను సపోర్ట్ చేయడం పాముకి పాలు పోసి పెంచడం అని బాగా బుద్ధి చెప్పావు. నా గురించి ఆశి గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది ప్రణవి? ఆశి నాకు వదిన అంటే అమ్మ తర్వాత తనే నాకు మరో అమ్మ. అలాంటి తనతో నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఎలా పుట్టేవే నువ్వు ఇంత గొప్ప కుటుంబంలో అంటూ కోపంగా మరో చంప కూడా పగలగొడతాడు. నా కర్మ కొద్ది నా టైం బ్యాడ్ ఉండడం వల్ల నేను ఆశీను పాస్ట్లో లవ్ చేశాను. బట్ అది నా పాస్ట్. కానీ ఆశి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మొత్తం అన్నయ్యే. అది మా అందరికీ అర్థమైంది. మేం కూడా మా రిలేషన్కి రెస్పెక్ట్ ఇచ్చి లైఫ్లో మూవ్ ఆన్ అయ్యాము. కానీ నువ్వు ఆ ఒక్క రీజన్ పట్టుకుని ఆశని అందరిలో మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇక నేను చూస్తూ ఊరుకోను. ఎవరేమనుకున్నా సరే ఆశి నాకు అమ్మ. తనను ఎవరైనా ఏమన్నా అంటే ఒక బిడ్డగా నేను చూస్తూ ఊరుకొని చెప్తున్నా. మర్యాదగా వెళ్ళి ఆశి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు, లేదా ఇవాళ నిన్ను చంపేస్తాను. ఆ తర్వాత మామయ్యకి నేను సమాధానం చెప్పుకుంటా. చెప్పు సారీ చెప్తావా లేదా? ఇంట్లో అందరూ నన్ను సపోర్ట్ చేయకపోయినా నువ్వు నా వైపే ఉండేవాడివి. అలాంటి నిన్ను కూడా ఇది మార్చేసింది అని ఆశి వైపు కోపంగా చూస్తూ ఇది నాకు ఎప్పటికీ శత్రువే. అలాంటి దానికి నేను సారీ చెప్పాలా? నెవర్ అంటూ పొగరుగా చెప్తున్న ప్రణవి జుట్టు పట్టుకొని లాగుతూ మమ్మల్ని డైవర్ట్ చేసి ఆశికి బావ గురించి నిజం తెలిసేలాగా చేసి తన చేత్తోనే తనని చంపుకునేలాగా ప్లాన్ చేసావు. బావ నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను నిషాంత్తో కంపేర్ చేశాక కూడా ఇంకా బావే కావాలి అనుకుంటున్నావు. అసలు ఏం క్యారెక్టరే నీది? నోరు మూసుకొని నా చెల్లి కాళ్ళు పట్టుకో అని ప్రణవిను ఆశి కాళ్ళ దగ్గర పడేసి నీ చూపు కూడా ఆశి మీద పడ్డానికి వీల్లేదు అంటూ ప్రణవి మెడ పట్టుకుని హాస్పిటల్ బయటకు ఈడ్చుకొని వచ్చి రోడ్డు మీదకు పడేస్తాడు. దీన్ని మరోసారి నేను హాస్పిటల్ చూడకూడదు అని స్ట్రిక్ట్గా పోలీసులకి చెప్పి హాస్పిటల్లోకి వెళ్తున్న మోహిత్ను ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ అక్కడే రోడ్డు మీద కూర్చుంటూ చూస్తూ ఉంటుంది ప్రణవి. ఇప్పుడు ప్రణవి ప్లాన్ ఏంటి? ఆశి ఆయుష్ గురించి ఏం డెసిషన్ తీసుకోబోతుంది? విప్లోకి ప్రణవి ప్లాన్ తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? ఆయుష్ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇవన్నీ మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. అండ్ ఈ రోజు నైట్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను. రేపు నాకు క్లయింట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకొని నేను రూమ్కి వచ్చేసరికి నాకు ఓపిక ఉంటుందో లేదో కూడా తెలియదు వీడియోస్ ఇవ్వడానికి మీకు. ఒకవేళ రేపు వీడియోస్ మిస్ అయితే ఖచ్చితంగా రేపటి వీడియోస్ మీకు ఎల్లుండి సాటర్డే అప్లోడ్ చేస్తాను, ఓకేనా? యాక్చువల్లీ ముందే తెలుసుంటే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండేదాన్ని. బట్ నాకు నిన్న నైట్ 9 o'clockకి మెయిల్ వచ్చింది మస్ట్ అండ్ షుడ్గా రావాలి అని చెప్పి. సో అందుకే ప్రీ ప్లాన్డ్గా లేనంతే. అండ్ మళ్ళీ నేను మండే నుంచి మీకు యాజ్ యూజువల్గా వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. యూజువల్గా అయితే నేను ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవ్వను, ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాను. దట్టు నాకు ఒక చిన్న పాప ఉంది కదా, ఇంకా పాప ఉంది, రావడానికి అవ్వదు, ఏదో ఒకటి చెప్పేదాన్ని. లాస్ట్ 1 year నుంచి అలానే మేనేజ్ చేస్తున్నా. ఎందుకు అస్సలు జర్నీ చేయబుద్ధి కావట్లేదు. బట్ ఇప్పుడు మా హెచ్ఆర్ అస్సలు ఒప్పుకోవట్లేదు, నాకు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి టికెట్ కూడా బుక్ చేసేసాడు. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు, వెళ్ళాల్సిందే. సో రేపు రాకపోతే మాత్రం ఏమనుకోవద్దు, సాటర్డే పక్కా మీకు వచ్చేస్తాయి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.